ఫ్రెండ్స్ ఈ వారం మనం సిద్దిపేట అంగడిలో ఉన్నామండి. సిద్దిపేట అంగడి వచ్చేసి ప్రతి బుధవారం రోజున జరుగుతుంది అంగడి. అలాగే టైమింగ్ వచ్చేసి 9 గంటల నుంచి 2 గంటల వరకు ఉంటుంది అంగడి. ఇది మన వరంగల్ నుంచి 100 కిలోమీటర్లు ఉంటుంది సిద్దిపేట. మన హైదరాబాద్ నుంచి కూడా 100 కిలోమీటర్లు ఉంటుంది. మన సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు, అన్న ఎంత సిద్దిపేట ఎంత ఉంటుంది, హైదరాబాద్ నుంచి ఎంత ఉంటుంది అని అడుగుతారు. అట్లాగే మన కరీంనగర్ నుంచి కూడా ఒక 60 కిలోమీటర్లు ఉంటుంది మన సిద్దిపేట. ఇది తెలంగాణ స్టేట్ సిద్దిపేట డిస్టిక్ ఇది. ఓకే అన్న, ఎన్ని వేసుకొచ్చినావు ఇలా? 8 గోళ్ళు 8 వేలా? ఓకే, 8 గోళ్ళు 8 వేలు. నెల్లూరు జుడిపి ఎర్ర గోళ్ళు మిక్స్ ఉన్నాయి. ఇవి ఈ సైజు ఉన్నాయి గోళ్ళు. పిల్లలు మాత్రం పెద్ద పిల్లలు ఉన్నాయి కొంచెం. అన్న ధర ఏముందన్నా? 14,000 చెప్తున్నా చేత పిల్ల గొర్రెకు. బేరం కూడా ఉంటుంది అంటావు? బేరం కూడా ఉన్నది. ఈ పిల్లలు ఇది కూడా పిల్లనేనా? 14,000 చెప్తున్నా పిల్ల గొర్రె. 8 పిల్లలు 8 గొర్రెలు. ఇది కూడా పిల్లనేనట. ఇది మంచి కోదంపార లెక్క ఉంది. ఇది దూడ లెక్క. ఇవన్నీ పిల్లలే. 8 గొర్రెలు 8 పిల్లలు 14,000 చెప్తున్నా. బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. అన్నిటికి పళ్ళు ఉన్నాయి అన్న? ఓకే ఓకే అన్న. ఇవి 5 మేకలు 6 పిల్లలు. బేరమైంది ఆల్రెడీ, మన సబ్స్క్రైబర్కి అయినాయి బేరం. ఇవి ఇది కూడా పిల్లనే, ఇది పిల్లనే, ఇవన్నీ పిల్లలే. 5 మేకలు 6 పిల్లలు. తమ్ముడు ఎంతకైంది బేరం? ఇది 93,000 అయింది. పైసలు కూడా అమౌంట్ కడుతున్నాం. 93,000 అయిపోయింది బేరం. ఇది అంటే ఏలువాడి మేకలు మాత్రం మంచిగా ఉన్నాయి. నల్ల మేకలు, పెద్ద సైజు మేకలు ఉన్నాయి. రేటు కూడా పిల్లడు 93,000 అయిపోయింది ఇది బేరం. 5 మేకలు 6 పిల్లలు. ఇవన్నీ పిల్లలే. ఈ జట్టు మొత్తం పిల్లలే. ఇవి 93,000 అయిపోయింది. అన్నా ఎన్ని పిల్ల గొర్రెలు ఎన్ని పిల్లలు అండి? ఇవి 19 గొర్రెలు 17 పిల్లలు. ధర ఏముందన్నా? పిల్ల గొర్రె 18,000 చెప్తాడు. అదే రేట్ ఎక్కువ చెప్తున్నావు. ఆ రేట్ లేదు ఇక్కడ మార్కెట్లో. అదే వాళ్ళ రేటులు మాత్రం 12,000 అడుగుతారు పిల్ల గొర్రె. అంటే పిల్లలు కొంచెం పెద్దగా ఉన్నాయి, పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి ఇలా కూడా. ఇది కూడా పిల్ల ఉంది. ఒక పిల్ల 6,000 7,000 అమ్మాయి పిల్ల కూడా ఉంది ఇలా. అందుకే ఆ రేటు చెప్తాను ఆయన. సరే మనం చూస్తూ మాట్లాడుకోవచ్చు. వాళ్ళు అడిగేటోళ్ళు మాత్రం 12,000 చొప్పున అడిగారు. ఈయన ఇస్తలేడు. పిల్ల గొర్రె 12,000 తోటి అడుగుతారు వాళ్ళు, ఆయన ఇస్తలేడు. ఫైనల్ ఏమి పెడతాం మరి? ఫైనల్ రేటు చెప్పు. మన సబ్స్క్రైబర్స్ ఉంటారు, అడుగుతారు అట్లా అన్నట్టు. 17,000 ఎక్కువ అవుతుందా? ఆ రేట్లు లేవు. నువ్వు గొర్రె ఏం రేట్ అమ్ముతావు, పిల్ల ఏం రేట్ అమ్ముతావు? గొర్రె 8,000 పోతుంది గొర్రె. అది గొర్రె 8,000 పెట్టుకున్నా, పిల్ల 5,000 పెట్టుకున్నా గాడికి వస్తుంది కదా. మన 13 వస్తుంది కదా, నేను చెప్పిన కాడికి వస్తుంది కదా. 20 మేకలు 3 పిల్లలా? 20 మేకలు 3 పిల్లలు. ఏలువాడికి పనిచేస్తాయి మేకలు. ధర ఏమున్నాయి వీడికి? 12,000 కూడా చెప్తున్నావా? 3 పిల్లలు 20 మేకలు 12,000 చెప్తాడు. కొంచెం మీడియం సైజు ఉన్నాయి మేకలు అయితే, మనం చూసి మాట్లాడుకోవచ్చు. ఇవి ముప్పై పిల్లలా? ఆడిమోయ మిక్స్ ఉన్నాయా? ఈచ్ వన్ ఎంత చెప్తున్నావు? జుమ్లా గుత్త మీద రేట్ ఎక్కువ చెప్తున్నట్టు. 7,000 అంటే ఎక్కువ అవుతుంది. 7,000 చెప్తున్నావు. వాళ్ళు చెప్పిన రేట్ ఫైనల్ ఏం కావు. కాకపోతే మనం మాట్లాడుకోవచ్చు. బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది. ఎట్లా 1000 నుంచి 10,000 ఎక్కువనే చెప్తారు పిల్లలకు మాత్రం. ఇక చూసి మనం పిల్లల్ని చూసి మాట్లాడుకోవచ్చు రేట్ అన్నది. అలా ఎన్ని గోళ్ళు తెచ్చినావు అన్న? 20 గోళ్ళు తెచ్చినావా? 20 గోళ్ళు సుడి గోళ్ళు ఉన్నాయి కొన్ని ఇలా? కొన్ని ఉన్నట్టున్నాయి, కొన్ని ఉన్నాయి. ఏం ధర చెప్తున్నావు అన్న 20 గోళ్ళకు? ఏమాత్రం చెప్పిన వాళ్ళు 8,500 అడుగుతారు. నువ్వు ఎంత చెప్పినావు అన్న? 10,500 చెప్పిన. 10 అన్న, 10 అన్న, ఆఖరికి 8,500 అన్న. అరే బాగానే ఏమైతుందంటే బేరం వెనక వస్తుంది. అది మంచిగా నింపు. అదే బరాబర్ ఉంది. అడుగుతుంది అడిగారు 81 అంటారు, మళ్ళీ 8,000 అంటారు. ఎంత అడిగారు? 82 అడిగారు, 81 అంటారు, మళ్ళీ 8,000. మళ్ళీ ఇంకా డౌన్ అవుతుంది. వెనక వస్తుంది బేరం. ఎట్లుంటుంది బేరం మాట్లాడినప్పుడు? తక్కువనే చెప్పిన రేట్ కూడా.
ఎందుకంటే నీకు ఏలువాడు పని చేస్తాయి, గొర్రెలు మంచుకున్నాయి, గొర్రెలు మాత్రం మంచుకున్నాయి. నీకు ఏలువాడు పని చేస్తాయి గొర్రెలు, ఇవి ఆలోచన చేయరు. ఏలువాడు నడుస్తుంది, పర్లేదు. అది రీజనబుల్ రేట్ ఉంది, రేట్ మాత్రం రీజనబుల్ ఉంది. ఎన్ని పిల్లలు తప్పి పిల్లలన్నీ 46 పిల్లలు, 46 పిల్లలు 16,000 జోడీ చెప్తాను ఆయన. మన అన్న వచ్చేసి కస్టమర్ క్వాంటోలు వచ్చేసి 15,000 అడుగుతుండే ఆయన. ఆయన ఇస్తలేడు, 16,000 తక్కువ అంటున్నా ఆయన. 15,000 రూపాయలు ఆయన అడుగుతుండు, ఈయన 16,000 చెప్తాడు. నడుస్తుంది బేరం. పిల్లలు మాత్రం ఇవి ఒక 6 నెలల పిల్లలు ఉన్నాయి. 8,000 చెప్పినావు కానీ 8,000 చెప్పినావు, 7,000 అడుగుతూ ఇస్తలేవు, అంతే కదా? అంతే అంతే అంతే. 8 పిల్లలు ఉన్నాయి, 7,000 అడుగుతారు కస్టమరు. ఆయన 8,000 తక్కువ అంటాడు. ఎన్ని తెచ్చారు మొత్తం మేకలు? 17 మేకలు. పిల్లలు ఏమున్నాయి? 10 పిల్లలు 17 మేకలు. ధర ఏమున్నది? 15,000 ఉన్నాయి. 10 పిల్లలు 17 మేకలు 10,000 తోటి ఇస్తా అంటాడు. బార్గెనింగ్ 15,000 తోటి ఇస్తా అంటున్నావు కదా? 15,000 తోటి ఇస్తా అంటూ బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది, మనం రేట్ మాట్లాడుకోవచ్చు. ఏలువాడు మాత్రం పనిచేస్తాయి మేకలు, ఏలువాడు మేకలు ఇవి నల్ల మేకలు, ఏలువాడు పనిచేస్తాయి మేకలు అని. రేట్ 5,500 చెప్తున్నాను. 5,500 చెప్తున్నా. అన్ని దూడలేనా? 10 పోతులున్నాయి, 10 దూడలు. 10 దూడలు 10 పోతులా. జోడి 11,000 చెప్పిండు, మనం బార్గెనింగ్ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు. 10 దూడలు 10 పొట్టేళ్ళు ఉన్నాయి. 11,000 చెప్పిండు జోడి. పడ్డా పిల్లలు తెచ్చారు, అన్ని మగయేనా? ఎంత చెప్తురా అమ్మా? 6,500 చెప్తురా. ఈ చూడండి 6,500 చెప్తారు. 14 పోతు పిల్లలు ఉన్నాయి, నల్ల పోతు పిల్లలు. మనకు బార్గెనింగ్ ఉంటుంది, మనం చూసి రేట్ మాట్లాడుకోవచ్చు. పిల్లల్ని బట్టి రేట్ ఉంటుంది. 14 పిల్లలు. నాలుగు పొట్ట పిల్లలు ఉన్నాయి, 5,500 చెప్తాడు. బార్గెనింగ్ ఉంటుంది, మనం మాట్లాడుకోవచ్చు. మన లోకల్ పిల్లలు ఇవి. అన్న మీదే మేకపోద్దు ఏం ధర ఉందన్నా? 25,000 చెప్తున్నావా? పెద్ద సైజ్ పోతు ఫ్రెండ్స్, 25,000 చెప్తాను, మనం చూసి మాట్లాడుకోవచ్చు. ఫైనల్గా ఏమొస్తుంది అన్న? 1000 తక్కువ ఏమంటున్నావా? పెద్ద సైజు ఉంది మేక మాత్రం, పెద్ద సైజు పోతు మేకపోతు. 25,000 చెప్పిండు, 1,000-2,000 అటు ఇటు ఇస్తా అంటాడు. పెద్ద సైజు మేకపోతున్నది. చెట్ల కింద మాత్రం ఈ మహారాష్ట్ర మేకలు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ తుమ్మ చెట్ల కింద మన ఫంక్షన్స్కి వాటి వీటికి పనిచేస్తాయి. పోతులు ఉంటాయి, మేకలు ఉంటాయి. ఇవన్నీ మన మహారాష్ట్ర గుజరాత్ మేకలు అంటారు, అవి ఇవన్నీ ఉంటాయి ఇక్కడ చెట్ల కింద మొత్తం అవే ఉంటాయి ఇక్కడ. మనం వాటిని చూసి రేటు మాట్లాడుకోవచ్చు. ఇది అంగడి, సిద్దిపేట అంగడి ఇది. ఎన్ని పిల్లలు వచ్చింది? ఎన్ని పిల్లలు వచ్చినావు? 9 పిల్లలా? అన్ని పొట్టేలేనా? ఓకే ఓకే, అన్ని పొట్టేలేనా? ఎవరి మీద? నేరాలనా? ఓకే, 9 పిల్లలు వచ్చినావు. ఏం ధర చెప్తాను? ఈచ్ వన్ 8,500 చెప్తాడు. బార్గెనింగ్ ఉంటుంది, వాళ్ళు చెప్పిన రేట్లే, ఫైనల్ రేట్లు ఏం కావు. మనం పిల్లలు బట్టి మనం రేట్ మాట్లాడుకోవచ్చు. 8,500 చెప్తాడు. ఖచ్చితంగా 1,000-1,500 ఎక్కువనే చెప్తారు, అది కామనే. ఇక మనం చూసి మాట్లాడుకోవచ్చు. అది 70తో చెప్తున్నావా? ఎన్ని పిల్లలు ఉన్నాయి? 28 పిల్లలా? జోడా 15,000 చెప్తాడు. మన బార్గెనింగ్ ఖచ్చితంగా ఉంటుంది, మనం రేట్ మాట్లాడుకోవచ్చు. పిల్లలు మాత్రం జర పెద్ద సైజు పిల్లలు ఉన్నాయి. 6 నెలల పిల్ల ఉంది. ఇలా పిల్ల వయసు 6 నెలలు ఉంటాయా? 6 నెలల పిల్ల ఉంటుంది. జోడా 15,000 చెప్పిన మనం చూసి మాట్లాడుకోవచ్చు. వాళ్ళు చెప్పిన రేట్లే, ఫైనల్ రేట్లేం కావు. ఖచ్చితంగా 1,000-1,500 ఎక్కువనే చెప్తారు. దాన్ని బట్టి మనం మాట్లాడుకోవచ్చు. ఒక 2 గొర్రెలు ఉన్నట్టున్నాయి కదా ఇలా. ఓకే ఓకే. ఎన్ని తెచ్చారన్న పొట్టేళ్ళు? 27 పొట్టేళ్ళు తెచ్చారా? 27 ధర ఏముందా?
బా ఇది ధర ఎక్కువ చెప్తున్నాడు ఏమైనా అడుగుతుంది తగ్గుతుందా ఇది కాదు అదే చిన్నగా కనబడుతున్నాయి పిల్లలు అని పెద్ద పిల్లలు 16,000 చెప్తాను ఓకే పెద్ద సైజు పిల్లలు 16,000 చెప్పిండు మనకు పిల్లని చూసి రేటు మాట్లాడుకోవచ్చు ఓ 1000 రూపాయలు అటు ఇటు బేరం ఖచ్చితంగా ఉంటుంది అది పిల్లలు మాత్రం ఈ సైజు పిల్లలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయండి మొత్తం పొట్టేలు ఎన్ని ఉన్నాయి 20 పొట్టేలా 20 పొట్టేలు ధర ఏముంది బాబు ధర ఈస్ట్ వన్ 8.5 చెప్తాను మనకు బార్గెనింగ్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ధర ఎక్కువ చెప్తున్నట్టున్నావు కానీ అవునే లేకపోతే ధర ఎక్కువ అనిపిస్తుంది చెప్పుడు చిన్న పెద్ద ఉన్నాయి వస్తాయి అన్ని కలిసి తక్కువ చెప్తే అడగటం అడుగుతారు అట్లా నేను అనేది ఏంటంటే ఆయన అడగడానికి వచ్చిండు నువ్వు రేట్ అడిగేట అడుగుతున్నావు అట్లా ఫైనల్ ఏమి ఇచ్చి పెడతావు అన్న మరి అన్నీ వేసుకుంటాడు అదే ఎన్ని ఉన్నాయా మొత్తం పిల్లలు ఎన్ని ఉన్నాయి 70 పిల్లలు ఉన్నాయా అంటే మరకలు పోలు మిక్స్ ఉన్నాయా అంటే ఎట్లా రేట్ ఎట్లా చెప్తావు పిల్లల బట్టి రేటా అదే పిల్లల బట్టి రేట్ చెప్తా అంటున్నాడు నల్ల పోతులు ఉన్నాయి మరకలు మేకపోతులు మిక్స్ ఉన్నాయి ఇలా పిల్లల బట్టి రేట్ చెప్తా అంటాను ఇవి కొంత వీడియో చూస్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మధ్యలో మన లాంగ్ లెంత్ వీడియో ఎక్కువ ఉంది కాబట్టి మధ్యలో మన యాడ్స్ వస్తున్నాయి చెప్పండి ఫ్రెండ్స్ ఒకసారి కామెంట్ చేయండి యాడ్స్ వస్తున్నాయా లేదా మనకు కొంచెం అర్థమవుతుంది అన్న చిన్నపిల్లలు లేత పిల్లలు ఏం లేడే మంచిగా పట్టుకో అట్లా పట్టుకో జత 5,000 బగ్గ చెప్తున్నాయి రేటు అంత వారం రోజుల పిల్లలు అవి రెండు ఒకటి మొగది ఒకటి ఆడదా కింద పెట్టు అవే కదా ఇవి నీయే కదా వాళ్ళు ఎంత అడగటం ఎంత అడుగుతున్నారు 1000 కూడా అడుగుతురా 2,000 కూడా అడుగుతురా 4,000 అడిగిరా ఇస్తలేవా ఓకే నువ్వు తీసుకున్నారా ఎంత తీసుకున్నా చూసి పిల్లలు చూసు 2,000 తీసుకురా పిల్ల నల్ల పిల్ల 2,000 తీసుకున్నాడా బ్రదర్ అంటే మేక చదువుకోవడానికి కదా పిల్ల మేక ఉన్నదా లేకపోతే ఆవు పాలు పెడతారా ఓకే రైట్ ఎవరి మీది జంగపల్లి ఓకే రైట్ గొల్లు తెచ్చినాయి 50 గొల్లు తెచ్చినావా ఏం తాగుతాడు ఉన్నాయి 7,500 తోడు ఉన్నాయా అంటే పిల్లలు ఏం లేవు కింద కాళ్ళ కింద పిల్లలు లేవు సడగోళ్ళు 7,000 పిల్లలు లోపల ఉన్నాయా మొక్కలేం దాచుకుంటున్నావా 7,500 చెప్తాడు గొర్రె సడగోళ్ళు ఇవి ఈచ్ వన్ 7,500 చెప్పిండు ఈ కటింగ్ పర్పస్ కూడా ఓకే సాగునోడు పని చేస్తాయి ఓకే అన్న అన్ని పొట్టేలేనా ఇవి అన్ని పోతులేనా ఒకటే ఆడదా మీద అన్ని పొట్టేలేనా ధర ఏముంది అన్న ధర ఏముంది రేట్ ఎక్కువనే చెప్తున్నాడు కదా 15,000 చెప్తా అంటుండు రేటు కొద్దిగా ఎక్కువనే చెప్తున్నారు ఇవి మనం పిల్లల మాట రేటు మాట్లాడుకోవచ్చు రేట్ అయితే ఎక్కువ చెప్పిండు అదే ఇవి నల్ల మేకపోతున్నాయి ఫ్రెండ్స్ అన్ని పోతు వీళ్ళలే నల్లవి మనకు అన్న లేడు అవైలబుల్ లేడా అయినా పోతు నల్ల పోతులు ఉన్నాయి ఇవన్నీ ఆయన అందుబాటులో రేటు తెలుసుకున్నాను అందుబాటులో లేడు